అందరికీ వందనాలు. పరిశుద్ధమైన గ్రంథము, ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వాక్య లేఖనముల గ్రంథము. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుదాం. టీవీ ముందు కూర్చున్న నీ బిడ్డలు కూడా శ్రద్ధగా బైబిల్ తీసుకుని రెఫరెన్స్లు తీసుకుని చూడటం మంచిదని మరి మీకు మనవి చేస్తున్నాను. ఫస్ట్ అపొస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వాడును తన వరసలోనే బ్రతికించబడును. ప్రతి వాడును తన వరసల్లోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తే. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు, రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. తండ్రి, ఈ వాక్య భాగాలు ఎంతో స్పష్టమైనవి. ప్రథమ ఫలం క్రీస్తే. ప్రతి వాడు తన క్రమము చొప్పున, వంతు చొప్పున బ్రతికించబడును. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరిని బ్రతికించునో వారిని బ్రతికించును, వారును బ్రతికించబడుదురు. నిజమే ప్రభువా, నాయన భూలోకానికి నరుడుగా వచ్చి ఆయన చేయవలసిన కార్యమంతా తండ్రి మీ చిత్తాన్ని బట్టి చేసి ముగించి ఆయన చనిపోయి ఆయన లేపబడి మొదటి పునరుత్థానుడై ప్రథమ ఫలమైన క్రీస్తుగా ఆయన ఉన్నారు. ఆయన ఎవరినెవరిని లేపాలో వారిని లేపటానికి, అనగా పరలోకము ఆయనతో ఉండేటట్లుగా సిద్ధపరచుకోవటానికి మీరు వ్రాయించిన లేఖనాలు బట్టి వందనాలు. బాగా అందరికీ అర్థమయ్యేలాగా మీ యొక్క ఆత్మ సహాయం చేసి నిలబడిన నన్ను మరుగు చేసి మీరే మాట్లాడించమని, అందరితో మాట్లాడమని, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మనిమ్మని యేసు క్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రథమ ఫలము క్రీస్తే అని మనం ఇక్కడ విన్నాం. ప్రథమ ఫలము క్రీస్తే అంటే చనిపోయిన వారు సమాధిలో ఉన్నారు. అంటే చనిపోయిన వారు భూమిలో పాతి పెట్టడమైనా, అలాగే అగ్ని చేత కాల్చిన మొత్తం మీద బూడిదై అలాగ మొత్తం మీద మట్టిలోనే కలవక తప్పదు. అవునా కదా? కొంతమంది కాలుస్తారు దహన కార్యక్రమం, కొంతమంది పాతి పెడతారు. పాతి పెట్టినా అది క్షీణించిపోయి అది మట్టిలో కలిసిపోతుంది, తప్పదు. అలాగే కాల్చిన ఇంత బూడిదయ్యి ఆ బూడిద కూడా మట్టిలో కలిసిపోవాలి, తప్పదు. ఏదైనా కానీ మట్టి శరీరం, చెప్పండి, మట్టి శరీరమే ఇది. ఆయన మట్టిని కొంత తీసుకొని ఆయన నరునిగా నిర్మించారు. ఆయన నరుని నాసికా రంధ్రముల్లో ఆయన ఊపిరి జీవాత్మగా దయచేశారు. దేవుని స్తోత్రం. ఆ ఊపిరి మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఆ ఊపిరి ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. అది జీవాత్మై ఉన్నది. అంటే మనం పీల్చుకునే గాలి మళ్ళా లోపల క్రియ జరిగించాక మళ్ళీ బయటికి కూడా వస్తూ ఉంది, లోపలికి వెళ్తూ ఉంది, బయటకు వస్తూ ఉంది. లోపలికి వెళ్ళే గాలి సరిగా మనం దాన్ని పరీక్షించలేం, కానీ బయటకు వచ్చే గాలి ముక్కు దగ్గర ఇలా ఏలు పెట్టుకుంటే కొంచెం గట్టిగా పీల్చి గట్టిగా వదిలితే లోపలికి వెళ్ళేది చల్లగాను, బయటకు వచ్చేది వేడిగాను ఉంటుంది. బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది. కారణం లోపలికి వెళ్ళి ఏం చేయాలో దానికి కార్యక్రమం చేసి అది మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి ఈ ప్రాణవాయువు లేకపోతే మనిషి చచ్చిపోయాడు అని అంటున్నాం. ఏమంటున్నాం? అది ఎవరు పెట్టారు అంటే
మొదటి మానవుడైన ఆదాముకి నాసికా రంధ్రాల్లో దేవాది దేవుడైన ప్రభువారు ఆయన ఒకేసారి అని నరుడు ముక్కు దగ్గర నోటి దగ్గర పెట్టలేదు. నాసికా రంధ్రములు 2 ఉన్నాయి. నాసికం అంటే ముక్కు, దాని రంధ్రాలు. ఇక్కడ ఆయన నోరు పెట్టి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదండి మానవుని యొక్క ఉనికి, ప్రారంభం. అయితే ఇక్కడ ప్రారంభం, ప్రథమ ఫలం క్రీస్తే అన్నారు. ఇప్పుడు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఇందాకటి కంటే ప్రార్థన చేసుకున్నాం కదా. చదువు ఇప్పుడు మైక్లో. ప్రతి వాడును తన వరుసలోనే. చూసారా? ప్రతి వాడును అంటే పుట్టిన ప్రతి వాడును, భూమి మీద జన్మించిన ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. తన వరుసలోనే బ్రతికించబడును అంటే బ్రతికించబడును అంటే చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాడి వరుసలో బ్రతికించబడును. ఆ బ్రతికించేది ఎవరు అంటే ప్రథమ ఫలము క్రీస్తు. మొట్టమొదట చనిపోయి మళ్ళా తిరిగి మరణాన్ని గెలిచిన వారు ఎవరో, మొదటి పునరుత్థానుడు ఎవరు అంటే ప్రథమ ఫలము క్రీస్తే. ప్రథమ ఫలము క్రీస్తే. అందరూ చెప్తారా? ప్రథమ ఫలము అంటే చెట్టున మొట్టమొదట కాసిన కాయను ఒకవేళ మీరు గుర్తుపడితే ఇది మొట్టమొదట కాసిన కాయ అని చెప్పేది కోసి ప్రభు పాదాల దగ్గర నేను పెడతా ఉంటాను. జాంకాయ అవ్వచ్చు, ములక్కాడ అవ్వచ్చు, అది ఏదైనా 2, 3 కానీ అలాగా మొట్టమొదట కాసిన కాయలు ప్రథమ ఫలాలు. ఇక్కడ ప్రథమ ఫలం ఎవరు అని అంటే క్రీస్తే. అంటే మరణాన్ని గెలిచిన వాడు మొట్టమొదటగా ఎవరు అంటే క్రీస్తే. అలాగే వాని వంతు చొప్పున అందరినీ లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే లేపబడటానికి మనం ఏం చేయాలి అంటే సత్యాన్వేషణ చేయాలి. ఏం చేయాలి? అందరూ చెప్పట్లేదు. సత్యాన్వేషణ అంటే సత్యాన్ని వెదకాలి. సత్యము అనగా వాక్యము. వాక్యాన్ని అన్వేషించడం అది దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం. బైబిల్లో ఆ జ్ఞానం దొరుకుతుంది. లోకంలో లోక జ్ఞానం వేరుగా ఉంటుంది. అది కుయుక్తులు ఉంటాయి, మోసాలు ఉంటాయి. ఆ జ్ఞానంలో మరి అసూయ ఉంటుంది. ఒకరు బాగా పాడితే, ఒకరు బాగా మంచిగా ఉంటే, ఇంకా రకరకాలైన శరీర కార్యాలు ఆ జ్ఞానంలో పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానం అందరికీ దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని కొంతమంది రకరకాలుగా వాడుతూ ఉంటారు. అది వ్యర్థం అని ప్రసంగి చెప్పారు. సూర్యుని క్రింద జరుగుతున్నది సమస్తము, సూర్యుని క్రింద జరిగేదంటే ఎన్ని ఉన్నాయో అన్నీ వ్యర్థమే. మరి వ్యర్థం కాంది ఏదంటే దేవుని యొక్క కార్యం. ఏంటి ఆ కార్యం అంటే సత్యాన్వేషణ. కాబట్టి ఫలముల గురించి మనం తెలుసుకుంటున్నాం. మొదటి ఫలము క్రీస్తే, ప్రథమ ఫలము క్రీస్తే. గలతీలో కొన్ని ఫలాలు కనబడుతున్నాయి. గలతీలకి రాశారు అపొస్తలుడైన పౌలు. గలతీ పత్రికలో రాశారు 5:22లో 5:22లో గలతీ పత్రికలో రాశారు. ఆత్మఫలములు ఏమనగా, అమ్మా ప్రేమ. సరిగా వింటే బాగుంటుంది. వచ్చారు ప్రయాసపడి, ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు కొంతమంది. ఇంటి దగ్గర ఆలోచించరు, ఇంటి దగ్గర ఓ పని మీదే పడి పనిని పరిగెట్టిస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో దీర్ఘ ఆలోచన, ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఎందుకంటే అది మీ తప్పు కాదేమో అనుకుంటున్నాను నేను. మీరు వాక్యం విననివ్వకుండా ఎవరో పని చేస్తూ ఉంటారు. ఏమా, సరిగా వాక్యాన్ని వినకుండా, విన్న వాక్యాన్ని నోట్స్లో రాసుకోకుండా, వాక్యాన్ని వింటారు కొంతమంది, మర్చిపోతారు. వాక్యాన్ని వింటారు, మర్చిపోతారు.
చదువు ఉంటుంది, రాయరు. దేవుడు చదువు ఇచ్చారు, రాయరు, గుర్తుపెట్టుకోరు. మిగిలిన అన్ని విషయాల మీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ లోక సంబంధమైన వారని నేను చెప్తున్నాను. లోక సంబంధంగానే ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ గలతీ పత్రికలు ఏమి రాశారంటే ఆత్మఫలాలు ఉన్నాయి అన్నారు. ఆత్మఫలాలు ఏమనగా 9 ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా 9 ఫలాలు. ఇవి చెట్టు కాసే ఫలాలు కాదు, ఒక చెట్టులాగా ఉన్న మనిషికి కాసే ఫలాలు. అర్థమైందమ్మా? ఏ చెట్టుకు కాస్తాయంటే మంచి చెట్టుకి. ఆ చెట్టు పేరు ఏంటంటే విశ్వాసి. హల్లెలూయా. రాసుకుంటున్నారా? ఆ చెట్టు 2 చెట్లు వేసుకోండి, చిన్న చిన్న బొమ్మల్లాగా వేసుకుని ఈ కుడివైపున ఉన్న చెట్టు పేరు విశ్వాసి అని పెట్టండి. ఎడమవైపున ఒక చెట్టు వేసుకోండి. అంటే చెట్టు అంటే ఇలా కొమ్మలు రాసి కిందకి ఒక కాడ పెట్టి దానికి వేళ్ళు పెట్టి జస్ట్ అలాగా. ఇది అవిశ్వాసి అని రాయండి. ఎడమవైపున ఉన్న చెట్టు పేరు ఏంటి? అవిశ్వాసి. కుడివైపున ఉన్న చిన్న చెట్టు బొమ్మ వేసుకున్నాను. అలా వేసుకుని రాసుకుని వాడు నోట్స్. నేను ఆ మాస్టర్ లేదా ఆ పాస్టర్ గారు చెప్తుంటే దానికి తగ్గట్టుగా ఆయన ఇక్కడ బోర్డు ఉంటే దాని మీద గీసి చెప్తారు, స్కూల్ అయితే. కాబట్టి ఇంకా ఆయన ఇవన్నీ చెప్పరు కాబట్టి 2 చెట్లు వేసుకుని అది ఎడమవైపునున్న చెట్టు అవిశ్వాసి, కుడివైపునున్న చెట్టు విశ్వాసి. ఈ చెట్టున ఎలాంటి ఫలాలు కాస్తాయి? ఎడవైపున శరీర కార్యాలు అనే ఫలాలు కాస్తాయి. కుడివైపున ఎలాంటి ఫలాలు కాస్తాయి? ఇప్పుడు చెప్పినవి కాస్తాయి. అదండి 9 ఫలాలు. ప్రేమ, అది యేసయ్యలో మనం చూసాం సంపూర్ణంగా. సంతోషము పడేలాగా ఎంతోమందిని ఆయన చేశారు. ఆయన సంతోషంగానే ఉన్నారు. సంతోషంగానే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆయన్ని బలంగా మాటిమాటికి శోధించినప్పుడు ఆయన అప్పుడు కూడా సంతోషంగానే ఘాటుగానే సమాధానం చెప్పారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏమన్నారు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులు మీరు, వేషధారులైన మాటలు పలుకుతున్నారు, ప్రజల్ని మోసగిస్తున్నారు. మీరు శాస్త్రులే, మీరు పరిసయ్యులే, పండితులే, శాస్త్రాలు చదివినోళ్ళే, కానీ మిమ్మల్ని ఎవరో ఏం చేస్తున్నారు? జల్లెడ వేస్తున్నారు, సాతాను బంధకాల్లో ఉన్నారు. అయ్యో, మీరు పైకి ఎలా కనపడుతున్నారు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. అంటే పైకి ఎంతో అందంగా కనపడతాయి సమాధులు, సున్నం కొట్టి, అంటే సున్నం వేసి. ఈ మధ్య టైల్స్ కూడా వేస్తున్నారు కదా, టైల్స్ అతుకుతున్నారు. దేనికి? ఏటా సున్నం వేయక్కలేకుండా సమాధికి. కాబట్టి సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయో అలా ఉన్నారు. లోపలంతా కుళ్ళు, శరీరం కుళ్ళిపోతుంది కదండి. పైన టైల్స్ వేసినా, సున్నం వేసినా, అందులో పెట్టిన తర్వాత కుళ్ళిపోతుంది. తర్వాత కొంతకాలానికి ఎముకలు కూడా అయిపోతాయి, ఏమీ ఉండదు. కానీ ఆ సమాధులు తెరవబడతాయని ప్రభువు చెప్తున్నారు. మొదట సమాధిలో పెట్టబడి ఆయన లేచారు, లేస్తానని చెప్పారు 3వ రోజున. ఏమండి? ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. గట్టిగా చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టి ఆయన మహింపరచుదాము. ఆయనే మన కోసము మనల్ని లేపడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మనం చనిపోతాం,
మనం కూడా పాతి పెట్టబడతాం. మనము గనక సత్యాన్వేషణలో ఉంటే, పరిశుద్ధులుగా బ్రతికితే, లేఖనాల ప్రకారం జీవిస్తే మనల్ని ఆయన లేపుతారు, లేపి ఆయన దగ్గరికి చేర్చుకుంటారు. ఈ 9 ఫలాలు ఫలించే ఆ చెట్టుని ఏమన్నాం? విశ్వాసి. శరీర కార్యాలు కాసి, శరీర ఫలాలు, శరీర సంబంధమైన ఫలాలు అంటే మీరు ఇంకో విధంగా అనుకోకండి. శరీర సంబంధమైన ఫలాలు పిల్లలు లేకపోతే ఎలాగండి? అది కాదు నేను అనేది. శరీర సంబంధంగానే శరీర ఇచ్చల్ని వారు ఏం చేస్తారంట? ఆ పని మీదే ఉంటారు. శరీరంతో అంత మానే పని. ఆత్మ విషయంలో ఆలోచించరు. ఆత్మను గూర్చి వాళ్ళకి చింతన లేదు. అయ్యో మనం చనిపోతే ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? లోపల దేవుడు ఆత్మను పెట్టారు, ఆయన ఊపిరివుదాడు, జీవాత్మనిచ్చాడు మనకే అని ఆలోచన అవసరం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఫలము ఈ విశ్వాసిలో, ఈ విశ్వాసం అనే చెట్టులో, విశ్వాస అనే చెట్టులో ఆత్మ ఫలాలు దండిగా ఫలించాలి. అవి చెప్పుకున్నాం, మరొకసారి చెప్దాం. చూడకుండా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. 9 వచ్చినాయా? అది. కాబట్టి ఈ 9 ఫలాలు ఉన్నాయా? ప్రేమ ఉందా? అందరినీ ప్రేమించగలుగుతున్నామా? సంతోషంగా ఉంటున్నామా? కసుబుసులాడుతూ అపవాది తంత్రాల్లో పడి కోపంతో, చిరాకుతో పిల్లల మీద, ఇంట్లోనూ బయట, నీ మీద నీకు, ఎందుకు ఈ జీవితం, ఎన్నాళ్ళు ఈ బ్రతుకు, ఎప్పుడు కష్టాలైనా, ఎప్పుడు సమస్యలైనా అని నీవు గాయపరుచుకుంటూ, బాధపెట్టుకుంటూ ఇలా ఉంటే గనక వాక్యము నీ లోపల వాక్యం ఉంటే ఆ వాక్యం నీకు ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అలా గాయపరుచుకోకు. ప్రభు ఉన్నారు కదా, మొకాళ్ళి కన్నీళ్ళు కార్చు, యేసు రక్తం చేయమని చెప్పు, ప్రార్థనలో ఉండు, స్తుతులు చెప్తా ఉండు, ఆ లోపల ఉన్న శరీర కార్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి అని లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే, వాక్యం ఉంటే నీకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఫలాలు దండిగా ఫలించాలని సంతోషం, సమాధానం అందరితో ఉందా? కొందరితోనే ఉందా? సమాధానంగా ఉన్నావా అందరితోటిని? ఒకళ్ళంటే మరి ప్రేమ, మరొకళ్ళంటే ద్వేషం. ఓ 10 మందిని ప్రేమించడం అంటే ఒక 10 మంది అంటే నీకు ఇష్టం, ఓ 10 మంది అయితే నీ కోపం, అంటే శత్రువులలో. ఇలా కాకుండా ప్రభువారు ఎలా ప్రేమించారో అందరినీ, శత్రువును కూడా, ఆ స్థాయికి ఎదిగితే మనము సత్పురుషులం అవుతాం. ఏమవుతాం? మంచి వారం అవుతాం. అలాగా మనకిచ్చిన ఆయుష్కాలంలో మనము సిద్ధపడితే ఆయనకి ఇష్టం, చాలా ఇష్టం. ప్రియులారా, ఇంకొక 3 ఫలాలు మరొక చోట ఉన్నాయి, అవి కూడా చూద్దాం. దేవుని స్తోత్రం. ఎఫెసీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. 3 ఫలాలు ఇక్కడ కనిపిస్తున్నాయండి. వెలుగు సంబంధమైన ఫలములు. ఏం సంబంధం అమ్మా? 3. ఇందాక 9 అనుకున్నామా? అయ్యో 3, 9, 3 కలిపితే ఎన్ని? 12. అంటే ఊరికి నేను గుర్తుంటాక చెప్తున్నాను మీకు. ఇందాకడే 9 ఉన్నాయా? అయ్యి బాబోయ్, అది ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సమాధానం, ఎంత ప్రేమ, ఎంత దయాళత్వం, మంచితనం. నీకు మంచితనానికి మరో పేరు నీవు అంటే నిన్నే చెప్పుకుంటారు. అవన్నీ కావాలని చెప్తున్నారు. అమ్మా, ఈ 9 ఫలాలు కాసినాయి అనుకో నీ చెట్టుని, నీవు ఒక మంచి విశ్వాసమే అయిపోతావు. హల్లెలూయా. అయ్యే కాదు, ఇంకో 3 ఫలాలు ఉన్నాయి, అవి వెలుగు ఫలములు అని అంటున్నారు. వెలుగు, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుడు మొట్టమొదట లోకములో గాఢాంధకారము అంతా నీటి మీద కమ్మి ఉన్నప్పుడు ఆయన వెలుగు కమ్మని పలికారు. వెలుగు అనే మాట చాలా ఇష్టపడాలి.
చెప్పండి. వెలుగు అనే మాట బాగా ఇష్టపడాలి. అమ్మా ఏంటి మీరు అటు ఇటు ఏదో ఎదుగుతున్నారు? స్ప్రింగు, దీనికి స్ప్రింగ్ పెట్టలేదు కానీ దేవుడు ఇది ఇలా తిప్పుతుంది, కానీ వెనక్కి కనుక తిప్పే అవకాశం ఇస్తే గిరగిర స్ప్రింగ్ లాగా అమ్మా తిప్పేస్తారు తలకాయ. మీరు ఇక్కడే ఉంటారు, ఇది ఇలా వెనక్కి చూద్ది, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది, ఇలా తిరిగేది. అది ఎందుకు పెట్టలేదంటే ఇలాంటివి చెప్తుంటే అమ్మ వెనక్కి తిరిగి మనిషి ఇక్కడే ఉంటాడు, వెనక్కి తిరిగిన దానికి ఇది ఎలా ఉంటుంది, అందుకనే పెట్టలేదు. అంటే ఇష్టం లేకపోతే వెనక్కి తిప్పేస్తారు మీరు. పీచే మూడ్ అంటారు దాన్ని. ఏమంటారు? పీచే మూడ్ అంటే వెనక్కి తిరుగుట. కాబట్టి అలా వెనక్కి ఇలా దిక్కులు ఎవరన్నా వస్తే వాళ్ళ మీద దృష్టి పక్కకి మళ్ళించడం, ఇవన్నీ కూడా మంచి లక్షణం కాదనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా అలాగే అంటారు, లేకపోతే అది పర్వాలేదు? నీ వాక్యం మీద నీకు గురేది, ఇంకా గురి లక్ష్యం పెట్టు. లక్ష్యం పెట్టి వినమ్మా. దేవుని స్తోత్ర. మళ్ళీ చదువుతుంది, శ్రద్ధగా వినండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అది సత్యము. ఈ మూడు ఇందులో కనబడుతుందంటే వెలుగు ఫలం. నువ్వు చాలా మంచిదానివి, అందులో వెలుగు ఫలం కనపడుతుంది. ఇంకేముంది? నీతి. ఆవిడ జోలికి వెళ్ళకండిరా, ఆవిడ చాలా భక్తి, వాక్యం చదువుతూ ఉంటుంది, ప్రార్థనలో ఉంటుంది, ఎవరి జోలికి వెళ్దో, నీతిమంతురాలు. అలాగ పేరు తెచ్చుకోవాలి. మంచితనం, నీతి, తర్వాత సత్యం. సత్యం తుమ్మితే సత్యం అంటారు, దగ్గినప్పుడు అంటారా? మరి ఎందుకన్నారు? ఒక తుమ్మితే సత్యం అంటారు. అప్పుడే లైట్ వెలిగిందనుకో, కరెంట్ పోయి వచ్చిందనుకో, అది సత్యమే. మళ్ళీ తీసేసాడు అనుకో, అప్పుడేమంటారు? ఆ కరెంట్ తీసేసినోడు తిడతారు. ఆడికేం పోయా కాలమో, అప్పుడే 3 సార్లు ఇచ్చాడు, 3 సార్లు తీసేసాడు, 3 సార్లు ఇచ్చాడు. మరి అది సత్యం అన్నారు ఇందాక. ముందు వచ్చినప్పుడు పాప వెలిగినప్పుడు చెమటలు కారిపోయి బాగానే వచ్చింది, బాగానే ఇచ్చాడని అనలేదండి, సత్యం. మళ్ళీ రాత్రి లైట్ వెలిగినప్పుడు ఒక ముద్దు, ఆ ముద్దు ఎలా పెడతావు చెప్పమ్మా కిట్ట. ఆ లైట్ వెలిగింది, అది ఆరిపోయింది అనుకో, మళ్ళీ ఎక్కడ పెడతా ముద్దు? ఆ ముద్దు ఎవరికి పెట్టాలంట? యేసయ్యకి పెట్టాలి. చూడమ్మా ప్రశాంతి, ఆ ముద్దు ఎవరికి పెట్టాలో కీర్తన గ్రంథంలో ఉంటుంది. అది ఫస్ట్ మొట్టమొదటిలోనే కీర్తన గ్రంథంలో ఈ లైట్లకి వీటికి కాదు ముద్దు పెడతాం అమ్మా. తుమ్ము వచ్చినప్పుడు సత్యం కాదమ్మా. ఎవరిని ముద్దు పెట్టుకోవాలంట? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడలా ఆయనకి పెడతాం మానేసి ముద్దు ఈ లైట్లకి, లేకపోతే ఇంకా వేట్లుగో ముద్దులు పెడుతున్నాం. అసలు ఆయనకి పెడతలేదు. ఆయనే నజరేయుడైనా, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దైవ కుమారుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. ఆయనకి ముద్దు పెట్టు. ఆయన మన తండ్రి, ఆయన మనకు అన్న, ఆయనే మనల్ని మళ్ళీ పరలోకం తీసుకెళ్ళే చెప్పండి గొప్ప వ్యక్తి. దేవుని స్తోత్రం. అయితే నేను తీసుకెళ్తాను కానీ ఒక కండిషన్ మీకు అని అన్నారు. ఎలా తీసుకెళ్తానంటే, ఏ విధంగా మీరు ఉంటే నేను తీసుకెళ్తానో తెలుసా? మళ్ళీ నా మీద మీరు అనుకోకండి, మళ్ళీ నేను 10 మందిని తీసుకెళ్ళాను, ఈ 10 మందిని తీసుకెళ్ళలేదు, ఈ 10 మందిని మేఘాలు పట్టుకుని ఎత్తుకుని వెళ్ళి వీళ్ళని వదిలిపెట్టేసిని అని మీరు అనుకోకుండా, అలాగా అనుకోకుండా మీకు ఒక మాట చెప్తాను అని అంటున్నారు. ఏంటా మాటమ్మా? దేవుని స్తోత్రం. ఏంటా మాట? ఆత్మఫలాలు ఉండాలి, వెలుగు ఫలాలు ఉండాలి, వెలుగు ఫలం ఉండాలి,
ఆ వెలుగు ఫలం ఏంటంటే మంచితనం, నీతి, సత్యం. ఏంటది? 3. మంచితనం, నీతి, సత్యం. ఈ 3 కనుక ఈ 3 వెలుగు ఫలములో ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా.